హాయ్ అండి, నా పేరు గోపీసాయి అండి. నేను హెచ్పిసిఎల్లో పనిచేస్తాను. బయట టాక్ ఏంటంటే మ్, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకట్లేదు, ఆమ్, అన్నీ మూతపడిపోతున్నాయి ఆ, అని బంకుల్లో బకెట్లు, ఆ, డబ్బాలు పట్టుకొని క్యూలో నుంచుంటున్నారు. అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రస్తుతం ఇదివరకు కంపెనీలు ఏంటంటే ఒక 12,000 లీటర్ల ట్యాంక్ పెట్టుకున్నారంటే బంకు అతను 10 లక్షలు డబ్బులు బ్యాంకులో కట్టంగానే 2 లక్షలు లోడ్ వచ్చింగానే కట్టేసేవాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కంపెనీ ప్రమోషన్ ఏంటంటే ప్రతి రూపాయి అంటే 12 లక్షలు మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉంటే లోడ్ పంపించడం జరుగుతుంది. 10 లక్షలు ఉంటే లోడ్ పంపించడండి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కారణం వల్ల బయట మనకు కొంచెం పెట్రోల్ దూరం నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది ఆపేశారు. ఇక ప్రతి ఒక్క బొంకు వాళ్ళు డబ్బులు ముందే వేసుకోవాలి. ముందే డబ్బులు వేసుకుంటే తర్వాత మీ ఎస్ఓ అంటే బొంకు ఎస్ఓ ఉంటాడు కదా, ఆ ఎస్ఓ హోల్డ్లోంచి తీస్తాడు. హోల్డ్లోంచి తీయగానే మీరు డబ్బులు ఉండగానే మీ ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడంగానే చూసి వెంటనే మీకు లోడు పంపించడం జరుగుతుంది. దానివల్ల మీకు బొంకుకు పెట్రోల్ రావడం లేట్ అవుతుంది. దయచేసి మీరు బంకు వాళ్ళు గమనించేది ఏంటంటే మీ బంకు డబ్బులు ప్రతి ఒక్క రూపాయి మీరు 12K పెట్టుకున్నా, 14K పెట్టుకున్నా, 20K పెట్టుకున్నా, ఎంత పెట్టుకున్నా సరే మీ డబ్బులు అనేవి ప్రతి రూపాయి బ్యాంకులో పడాలి. పడిన తర్వాత మీ హోల్డ్లోకి రావాలి. హోల్డ్లోంచి బయటికి తీయగానే ఇక్కడ కంపెనీ వాళ్ళు దాన్ని హోల్డ్లోంచి తీసేయాలని చెప్పేసి లోడ్ ఎలక్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే మీకు బండి అయితే మీ బొంకుకు బండి రాదు. దయచేసి ఆలోచించండి. ఓకేనండి, బాయ్.